ఫస్ట్ టైం మీ అందరితో షేర్ చేసుకోవడం అనేది ఇంట్లో వాళ్ళకి కూడా ఏమీ చెప్పలేదు. ప్లెజెంట్ ప్లేస్. సో ఈ ప్లేస్లో వీడియో తీయడం అనేది సో అందులో నుంచి క్విట్ అయ్యాననేది నేను వీడియో అప్డేట్ పెట్టానన్నమాట. చాలామంది కాంటాక్ట్ అయ్యారు, డిస్కషన్స్ జరిగాయి. సో ఫైనల్లీ నేనేం డెసిషన్ తీసుకున్నాను, ఎవరితో కొలాబ్ అవుతున్నాను, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ వెరీ హ్యాపీ ప్లేస్ అండ్ ప్లెజెంట్ ప్లేస్. సో ఈ ప్లేస్లో వీడియో తీయడం అనేది రియల్గా నేనైతే బ్లెస్డ్. అండ్ అందరు తమిళని చూసే ఉంటారు. సో చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. ఫస్ట్ టైం మీ అందరితో షేర్ చేసుకోవడం అనేది. సో జస్ట్ స్మాల్ ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. నేను ప్రీవియస్గా ఒక స్టోర్కి కంటెంట్ క్రియేటర్గా చేశాను. సో అందులో నుంచి క్విట్ అయ్యాననేది నేను వీడియో అప్డేట్ పెట్టానన్నమాట. సో కొత్తగా చూస్తున్న వాళ్ళకి జస్ట్ కొంచెం ఏమైనా డౌట్ రావచ్చు అనేసి జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో అది వీడియోలో నేను గుడ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నాను, ఎవరైనా ఉంటే అప్రోచ్ అవ్వచ్చు అని ఒక మెయిల్ ఐడి ఇచ్చాను. అంటే ఎవరితోనైనా పర్మనెంట్ కొలాబ్ అవుదామని ఇంట్రెస్టింగ్గా ఉన్నాను, నాకు నేనుగా ఓన్గా స్టార్ట్ చేయడానికి మేబీ టైం పట్టొచ్చు అనేసి పెట్టాను. బట్ రియల్లీ గ్రేట్ఫుల్. అండ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మెయిల్స్ వచ్చాయి, చాలామంది కాంటాక్ట్ అయ్యారు, డిస్కషన్స్ జరిగాయి. సో బ్లా లాస్ట్ ఒక 3 జాన్ నుంచి ఇప్పటి వరకు అనేది ఒక 3 months వరకు చాలామంది అప్రోచ్ అయ్యారు. చాలామంది ఫేస్ టు ఫేస్ మేము డిస్కషన్స్ పెట్టాము, అన్నీ అయినాయి. బట్ ఫైనల్లీ అండ్ కొంతమంది అడుగుతున్నారు కూడా, ఎవరితోనైనా కొలాబ్ అయ్యారా, లేకపోతే ఏం చేస్తున్నారు ఏంటి అనేది అప్డేట్ ఇవ్వండి అనేసి. సో ఫైనల్లీ ఈ ప్లేస్లో ప్రజెంట్ నేను శ్రీశైలంలో ఉన్నాను. దర్శనం అయిపోయింది అండ్ అక్కడ చూసుకోవచ్చు, జస్ట్ దర్శనం అయిపోయింది. ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్లోనే మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ఒక అప్డేట్, నా లైఫ్లో ఒక తీసుకున్న అన్ని డెసిషన్స్ అయితే ఇప్పటివరకు అన్నీ మంచిగా అయ్యాయి. సో ఇది కూడా అంతే మంచిగా అవ్వాలి అనేసి, అండ్ అది కూడా మీ అందరితోనే ఫస్ట్ షేర్ చేసుకుందాం అనేసి వీడియో తీస్తున్నా. టు బీ ఫ్రాంక్, ఇంతవరకు ఇంట్లో వాళ్ళకి కూడా ఏమీ చెప్పలేదు. జస్ట్ అనిల్కి చెప్పాను ఇలా అనుకుంటున్నాను అది ఇది అనేసి. అండ్ ఇంకా 100% డెసిషన్ కూడా తీసుకున్నట్టు కూడా మాట్లాడలేదు. అండ్ ఈ వీడియో ద్వారానే నేను మా పేరెంట్స్కైనా మా ఇన్లాస్కైనా తెలుస్తుంది. అంటే ఈ వీడియో ఒక 2-3 days తర్వాత పెడతాను అనుకోండి. ఆ లోపే ఏవి తెలియవచ్చు, ఎందుకంటే నేను ఫ్యామిలీతోనే వచ్చాను కాబట్టి వాళ్ళకి ఎవరికి తెలీదు, అక్కడ కూర్చుండబెట్టానమాట. సో ఫైనల్లీ నేనేం డెసిషన్ తీసుకున్నాను, ఎవరితో కొలాబ్ అవుతున్నాను ఏంటి అనేది చెప్పాలంటే, అండ్ నేను ఒక మంచి ఈ 3 monthsలో అప్ అండ్ డౌన్స్ చూశాను కంప్లీట్గా. అంటే ఇప్పుడు మనం ప్రీవియస్గా మనం ఎక్కడైనా వర్క్ చేస్తే అందులో కొన్ని బ్యాడ్ ఉంటాయి, కొన్ని గుడ్ ఉంటాయి. సో అన్నిటినీ ఒక లెసన్స్ లాగా తీసుకొని ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, లెసన్స్ నేర్చుకుంటాము, గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. సో ఈ 3 monthsలో నేను చాలా అప్ అండ్ డౌన్స్ చూసానని చెప్పాను. అంటే ఇంకా నాకు ఒకసారి మనం అదేమంటే బావిలో ఉన్నంతసేపు అదే లోకం అని అనుకుంటుంది, ఒక్కసారి బయటకు వస్తేనే ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది అని అంటారు కదా. సో యాజ్ ఇట్ ఈస్గా నాకు అట్లనే జరిగింది. నాకు మంచి జరిగింది, చెడు జరిగింది. సో రెండింటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ ఈ డిసిషన్ అయితే తీసుకున్నాను. సో ఫైనల్లీ ఏంటంటే, చాలామంది మంచి వాళ్ళు అప్రోచ్ అయ్యారు, చాలామంది మంచిగా డిస్కషన్ పెట్టారు, మా ఇంటికి వచ్చారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో ఫైనల్లీ ఎవరితో మాట్లాడినా, ఎంతమందితో మాట్లాడినా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ బిజినెస్ గురించి మాట్లాడి మళ్ళీ నా పర్సనల్గా నాకు ఒక మంచి డెసిషన్, అంటే ఒక మంచి విషయమే చెప్పారన్నమాట. సో అట్లా నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఫైనల్లీ ఒక లైఫ్ అప్డేట్, నేను ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. సో అది కూడా మీరు ఇప్పటివరకు ఇస్తున్న లవ్, సపోర్ట్ కానీ, ఎంకరేజ్మెంట్ కానీ, మీరు పెట్టే మెసేజ్ కానీ, ఇంక్లూడింగ్ ఆల్ థింగ్స్ నేను తీసుకున్న డెసిషన్. అంటే గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది అని చెప్తాను, బట్ నాకు తెలిసి నా వరకు 90% మాత్రము సజెస్ట్ చేసింది ఏంటంటే, మీరే కొత్తగా స్టార్ట్ చేయొచ్చు కదా కల్పన, ఎందుకు వీళ్ళతోని కొలాబ్కి వెళ్ళడం అనేసి ఆ వీడియోకి చాలామంది కమెంట్స్ చేశారు. బట్ అప్పుడు నేను ఆ వీడియోలో కూడా నేను ఓపెన్గా చెప్పేసిన, నాకు ఇప్పుడు నాకు ప్యాషన్ ఉంది చాలా,
చాలా ఇయర్స్ నుంచి ప్యాషన్ ఉంది నా ఎంబీఏ కంప్లీట్ అయినప్పటి నుంచి. బట్ నేను ఇప్పుడు ఓన్గా స్టెప్ తీసుకోవాలంటే నాకు కొంచెం భయంగా ఉంది. మేబీ ఇంకొక 1 or 2 years టైం తీసుకోవచ్చు. సో అప్పటి వరకు ఎవరితోనైనా కొలాబ్ అవుతాను అది ఇదని నేను ఆ వీడియోలో చెప్పుండే. సో లాస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ కూడా నేను అదే మైండ్ సెట్లో ఉన్నా నేను యాక్చువల్గా. బట్ ఒక 2-3 మాట్లాడినాక నాలో ఉన్న భయం అయితే రియల్గా చెప్తున్నా, ప్రామిస్గా నేను ఇక్కడ శ్రీశైలంలో ఉన్నాను, నాలో ఉన్న భయం అంతా పోయింది. నేను మేబీ వాళ్ళ నేమ్ తర్వాత చెప్పొచ్చు, ఇప్పుడైతే చెప్పొద్దు అన్నారనమాట. అంటే ఒక 2-3 ఉన్నారు వెల్ విషర్స్. ఈవెన్ అసలు నా ఇంట్లో నా ఫ్యామిలీ మెంబర్ నాతో కంప్లీట్గా నాతో జర్నీ చేసిన వాళ్ళలాగా నా గురించి తెలిసినట్టుగా అంతా మాట్లాడి నా గురించి మంచి చెప్పారనమాట. వాళ్ళతో కొలాబ్ అవుదామని వెళ్ళి డిస్కషన్లో ఇదంతా జరిగింది. సో ఫైనల్లీ సెకండ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా నేను ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీ ముందుకు ఇన్ని రోజులు ఒక పర్సనల్గా, ఒక యూట్యూబర్గా, ఒక కంటెంట్ క్రియేటర్గా వచ్చిన నేను యాజ్ ఒక బిజినెస్ ఉమెన్గా ముందుకు వద్దామనేసి నా ఈ 3 నెలల ఆలోచనల్ని ఆశయంగా మార్చుకొని నా ప్యాషన్ని ఒక కెరియర్గా సెటిల్ చేద్దామని డెసిషన్ తీసుకున్నాను. సో అది కూడా మీ అందరి లవ్, మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ కానీ, మీరు ఇచ్చే గైడెన్స్ కానీ ఇప్పటివరకు ఎలా ఉందో ఐ హోప్ అది కంటిన్యూగా ఉంటుంది అని అండ్ ఉండాలని నేను కోరుకుంటున్నా, ఆశిస్తున్నా. సో ఇంకా నేమ్ కూడా నేను రివీల్ చేసేస్తాను ఏంటి అనేది. సో ఫైనల్లీ క్లాతింగ్ బిజినెస్, టెక్స్టైల్ బిజినెసే కంప్లీట్గా హోల్సేల్లోకి మీ ముందుకు వద్దాం అనుకుంటున్నా. యాజ్ ఆఫ్ నౌ ఒక ఆన్లైన్ మాత్రమే పెడుతున్నా. బట్ నాకు ఇంకో కొంచెం సెటిల్ పడుతుంది అనమాట, టైం పడుతుంది. ఎందుకంటే ఈవెన్ నేను ఒక్కదాన్నే ఇదంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ అండ్ ఆన్లైన్ వర్క్ కానీ నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి ఆఫ్లైన్కి డెఫినెట్గా వస్తా. ఎందుకంటే మీ అందరినీ మీట్ అవ్వడము, మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడము, కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, నా చేతులుగా మీదుగా మన ప్రోడక్ట్ అనేది మీకు ఇవ్వడం అనేది నాకు చాలా ఇష్టము. సో ఆఫ్లైన్లో వస్తాను, త్వరలో వస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఆన్లైన్ మాత్రమే స్టార్ట్ చేస్తున్నానమాట. అండ్ నేమ్ ఏంటి అనుకుంటున్నారా? నేమ్ వచ్చేసి శ్రీ యు స్టూడియో. శ్రీ యు స్టూడియో. సో మీరు ఉంటారు, నేను ఉంటాను, నా కూతురు ఉంటుంది అండ్ మీరు అందరూ ఉంటారనమాట. సో ఈ స్టూడియో కంప్లీట్గా ఒక హోల్సేల్ టెక్స్టైల్ లాగా అనమాట మీ ముందుకు వస్తుంది. అండ్ ఈ ప్లేస్లో నేను అనౌన్స్ చేయడం అనేది ఐఎమ్ సో బ్లెస్డ్. ఇంతకు మించి నాకు మాటలు రావట్లేదు. యాక్చువల్గా నేను వచ్చేటప్పుడు కార్లో ఎన్నో మైండ్లో అనుకుంటున్నాను, బట్ అది క్లియర్గా చెప్తున్నానా లేదా అనేది తెలీదు. బట్ నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా షేర్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ఇప్పటివరకు నన్ను పర్సనల్గా అండ్ ఒక యూట్యూబర్గా ఎట్లా సపోర్ట్ చేశారో, అండ్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే ముందు నేను 100 కంటే 200% ఎఫర్ట్ పెడతాను, కష్టపడతాను. అండ్ నేను ఇప్పటివరకు సంపాదించుకున్న ఒక నేమ్కి ఒక స్టెప్ ఎక్కాలని నేను అనుకుంటున్నా. సో దానికి అన్నింటికీ మీ సపోర్ట్ కావాలి. సో శ్రీ యు స్టూడియో అనేది ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనమాట. సో పేజ్ నేమ్, ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫస్ట్లోనే ఉంటుంది. సో ప్లీజ్ ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ లేకపోతే ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఆ పేజ్ని ఫాలో అవ్వండి. చూస్తాను ఈ వీడియో ఈరోజు పెడుతున్నాను అనుకోండి, ఒక్క రోజులో ఎంతమంది ఫాలోవర్స్ అవుతారో చూస్తాను. ఐ హోప్ నేనైతే ఒక 10K అని టార్గెట్ పెట్టుకుంటున్నాను. ఐ హోప్ అది రీచ్ అవ్వాలి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. ఒకవేళ నన్ను ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకి నేను బయోలో శ్రీ యు స్టూడియో అనేది బిజినెస్ పేజ్ అనేసి అక్కడ నేను ట్యాగ్ చేస్తాను బయోలో, డెఫినెట్గా వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ ఆన్లైన్లోనే ఒక ఆల్మోస్ట్ నాకు సెట్ అయ్యే వరకు, బ్యాక్గ్రౌండ్ సెట్ అయ్యే వరకు ఆన్లైన్లోనే చేస్తాను. మీరు ఇచ్చే సపోర్ట్ కానీ, ఎంకరేజ్మెంట్ కానీ మీరు గైడ్ చేయవచ్చు నాకు. అంటే నేను ఇప్పటివరకు కల్పన ఇలా ఉంది, ఇంకా ముందు అంటే ఓన్గా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేసి ఎంతమంది నాకు ఇచ్చారో. సో అట్లా కూడా మీకు ఇలా చేయండి, అలా చేయండి అని మీరు ఈ వ్లాగ్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. సో నేను అవన్నీ పాయింట్స్ తీసుకొని ఇంకా ఎలా ముందుకెళ్ళాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ తీసుకెళ్ళాలి అంటే నాకు నచ్చినవి, మీకు నచ్చినవి, మనందరికీ నచ్చినవి నేను పెడదామని అనుకుంటున్నాను అన్నమాట. సో మీరు సజెషన్స్ హ్యాపీగా ఇవ్వచ్చు, నేను తీసుకుంటాను. అండ్ ఇంకా గుర్తు రావట్లేదు యాక్చువల్లీ, నాకు టెన్షన్లో ఉన్నా. బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. యాక్చువల్గా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చాలామంది అడిగారు ఏంటి
అంటే ఏం అప్డేట్ ఇవ్వట్లేదు ఏంటి, బిజీగా ఉన్నావు, పర్సనల్ వ్లాగ్స్ కూడా పెట్టట్లేదు, అంత బిజీ ఏంటి అని. సో ఇది జరుగుతుందనమాట. యాక్చువల్గా నేను ఓన్గా పెడతామనే డెసిషన్ మాత్రం ఫ్యూ డేస్ బ్యాక్. బట్ బిఫోర్ దట్ నేను చాలామందిని కాంటాక్ట్ అయ్యాను, నన్ను కాంటాక్ట్ అయ్యారు నాతో. ఇప్పుడు మేబీ ఈ వీడియో వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే కల్పన నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తే మేము చూడాలనుకుంటున్నాము అనేసి నాతోని ఇంతమంది అన్నారు. అసలు దానికి ఆ మాటకి నేను ఏమంటారు బ్లెస్డ్ అనుకోవచ్చు. ఆ మాట అనడమే చాలా సపోర్ట్ ఇచ్చారు. కొందరు అయితే అసలు నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు, దేనికి అంత భయపడుతున్నావు, అసలు నువ్వు అంత చేసావు ఇంత చేసావు, ఆఫ్టర్ ఆల్ అంటే సింపుల్, నీకు ఇదంతా తెలిసిన వర్కే కదా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, నువ్వు ఫస్ట్ భయపడకు, మేము ఉన్నాము, ఏమన్నా అయితే మా వరకు వచ్చేసేయి అనేసి అన్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో వాళ్ళకి పర్సనల్గా వెళ్ళి థ్యాంక్స్ చెప్తాను. ఎలాగూ వన్స్ ఒకసారి అంటే ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం సెటప్ అంతా అయిపోయి పేజ్ అంతా ఓపెన్ చేశాక పర్సనల్గా వెళ్ళి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. రియల్గా నాలో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపిరు అన్నమాట. సో అలా ఈ ప్లేస్లో అనౌన్స్ చేస్తున్నాను. సో హ్యాపీ. సో నన్ను ఇప్పటివరకు ఎలా ఎంకరేజ్ చేశారో నా బిజినెస్లో కూడా ఎంకరేజ్ చేయండి. అంటే నేను ఎఫర్ట్ పెడతాను, 100% పెడతాను. సో అలాంటి ప్రోడక్ట్సే తీసుకొస్తాను, మీకు ప్రతిదీ నచ్చేలాగా డిజైన్ చేసి తీసుకొస్తాను. సో ఫస్ట్ ఫ్యూ డేస్ వరకు కొంచెం డిలేగా అవ్వచ్చు, ఎందుకంటే బ్యాక్ అండ్ వర్క్ చాలా ఉంది. నాకు తెలుసు ఈ బ్యాక్ అండ్ వర్క్ ఎంత ఉంటుందని తెలుసు. సో దానికి భయపడ్డానమాట. బట్ ఆల్మోస్ట్ ఒక 60% వరకు అయిపోయింది. సో ఇంకొక 40% అట్లుందన్నమాట. సో అదంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా రెగ్యులర్గా మీకు వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ కొంచెం డిలే అయితే మాత్రం ప్లీజ్ ఏమనుకోకండి. ఎందుకంటే స్టార్ట్ చేసింది ఏం అప్డేట్ ఇవ్వట్లేదు అని మేబీ ఎవరైనా అనుకుంటారేమో. ఒకదాన్నే చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. బట్ డెఫినెట్లీ ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది నేను తీసుకొచ్చే అవుట్ఫిట్స్ కానీ అన్నీను, అండ్ క్వాలిటీ కానీ. నేను ఏది చేసినా కూడా క్వాలిటీ బాగా చెక్ చేసి చేస్తానన్నమాట. సో అదైతే ఫస్ట్ థింగ్, నా ప్రియారిటీ అదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోల్సేల్లో ఇవ్వాలి జనాలు, అంటే మన అందరికీ కస్టమర్లందరికీ అనేసి. సో ఆ విషయము ఇంకా సో అది మాత్రం మర్చిపోకండి. డిస్క్రిప్షన్లో శ్రీయు స్టూడియో అనే లింక్ ఇస్తాను. అండ్ ఒక నెంబర్ కూడా తీసుకుంటాను, పర్సనల్గా బిజినెస్ నెంబర్ ఒకటి తీసుకుంటాను. అది కొంచెం లేట్గా మేబీ ప్రొవైడ్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదన్నమాట. అండ్ ఇప్పుడు ఈ వీడియో నేను మా ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో చూస్తారా లేకపోతే నేను ముందే చెప్తానా తెలీదు. ఇంకా లిటరల్లీ ఎవరికీ తెలీదు. ఇప్పుడు అట్లా అని డౌట్ రావచ్చు, మరి వీడియో ఎవరు తీస్తున్నారు అనేసి. వీడియో మా తమ్ముడు తీస్తున్నాడు. ముందు వచ్చే ట్రావెల్లో చెప్పుండే అనమాట. సో ఇట్లా ప్లాన్ ఉంది తీయాలి అది ఇది అనేసి. సో అదన్నమాట ముచ్చట్లు. సో నెక్స్ట్ పర్సనల్వే కాకుండా సో బిజినెస్లో కూడా మళ్ళీ కలుద్దాము డెఫినెట్గా. అండ్ మ్యాక్స్ నాకు చాలా థాట్స్ ఉన్నాయి, లైవ్ చేయాలి, డైలీ లైవ్ చేయాలి, డైలీ మాట్లాడాలి, డైలీ అవుట్ఫిట్స్ చూపించాలని. సో చూద్దాం, 1 by 1 ఒక్కొక్కటి మెల్లిగా ఇంప్లిమెంట్ చేస్తాను నాకు అయ్యేంతవరకు. సో నాకు ఇష్టమైన పని, యాక్చువల్గా నాకు ప్యాషన్ ఉండే, బట్ అది నా కెరియర్గా నేను చూస్ చేసుకోవాలనుకోని ఒక ముందు అడుగేస్తున్నాను. సో ఈ అడుగులో మీ అందరు సపోర్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కింద ఖచ్చితంగా లింక్ ఇస్తా, ఫాలో అవ్వండి ఖచ్చితంగా. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుస్తా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.